హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అంటే సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా కొన్ని, ఐబొమ్మ రవి అరెస్ట్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, వాటి మీద మన దాసరి విజ్ఞాన్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే అన్న, ఇప్పుడు చూసుకుంటే ఐబొమ్మ రవి సవాల్ చేయడము, ఆ పోలీసులని సజ్జనార్ గారు అరెస్ట్ చేయడము, చాలా వరకు ఆల్మోస్ట్ పైరసీ అనేది లేకుండా చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అన్న మనం? అంటే కొంతమంది ఏమంటున్నారంటే పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచడం వల్లే ఇలాంటివి వస్తున్నాయి, అలాంటప్పుడు పేదవాళ్ళకి ఇది మంచి, లేని వాళ్ళకి చెడు అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవునా? అవును. లక్షలేని ఉంగరం రావట్లా. అవును, సీరియస్లీ. నిజం. మినిమం ఒక ఉంగరం మంచిగా చేయించుకుంటే 1,00,000. ఎప్పట్లో ఏమో ఉంగరాలు 15,000కి 10,000కే వచ్చేవి, ఇంటి పెద్ద పెద్ద రాళ్లతో. బట్ ఇప్పుడు రావట్లా ఇంతవి కూడా. అది కూడా పలసంగా వస్తాయి. సో సామాన్యులకు అందుబాటులో బంగారం ధరలు లేవు. కానీ బంగారం కావాలి నీకు, ఏం చేస్తావు? దొంగతనం చేస్తావా? లేదు కదా. లేదుగా. సరే చిన్నగా వెళ్దాం. తిరుమల లడ్డు కావాలి నీకు, 50 రూపాయలే ఉండే ఒకప్పుడు, ఇప్పుడు 100 చేశారు ఫర్ ఎగ్జాంపుల్. నీ దగ్గర 50 ఉన్నాయి, ఏం చేస్తావు? లడ్డు దొంగతనం చేస్తావా? లేదు కదా. దెన్ సినిమా నీ దగ్గర 50 రూపాయలు ఉంటే నేల మీద కూర్చొని చూడు, 100 ఉంటే డ్రెస్ సర్కిల్లో చూడు, 150 ఉంటే బాల్కనీలో చూడు, ఓ 400 300 ఉంటే రీక్లైనర్లో చూడు, నీ ఇష్టం. ఆ 50 కూడా లేవంటే ఇంట్లో కూర్చొని చూడు, అంతేనా? ఇంట్లో కూర్చొని చూసినందుకే కదా ఐబొమ్మ ఉంది అనేసి. ఏది ఐబొమ్మను వదిలేసే, కాసేపు సినిమా గురించే మాట్లాడదాం. లేదు అంటే ఇంట్లో కూర్చొని చూడు, అంతేగా. నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఐబొమ్మలో చూస్తున్నావు సినిమా అంటే ఏంటి? థియేటర్లో ఉండే సినిమాని నువ్వు దొంగతనం చేసి చూస్తున్నావుగా, దొంగవేగా. ఇప్పుడు ఐబొమ్మ తరఫున మాట్లాడే వాళ్ళందరూ దొంగన కొడుకులేగా, దొంగలే. నీకు కావాల్సింది నీకు అందుబాటు ధరల్లో లేదు కాబట్టి ఏం చేస్తున్నావు? దొంగతనం చేసి చూస్తున్నావు, నీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ. మరి మీరందరూ దొంగలయ్యి ఉండి జై 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 అని మాట్లాడతారేంటి రోడ్ల మీదకి వచ్చి? వాడు మాకు అందుబాటులోకి అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మీకు? ఏమి ఇచ్చాడు చెప్పు? మన గవర్నమెంట్ తరఫున రేషన్ ఇచ్చాడా? లేకపోతే బతుకమ్మ చీరలు పంచాడా? ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలా. ఎవరికో సంబంధించిన డేటాని ఆన్లైన్లో పెట్టాడు, మీరు అవన్నీ చూసి అమరపడుతున్నారు, ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి. అంతే, దట్స్ ఆల్. నీకు అంతగా కావాలంటే. అండ్ మళ్ళీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, వీళ్ళందరూ పాపం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటారు, మనము అందులో చూడాలనుకుంటాం. వీడు దాన్ని డౌన్లోడ్ చేసి విత్ అదే రిజల్యూషన్తో నీకు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. వీళ్ళకి గండి. నెక్స్ట్ టీవీ వాడు పాపం ఆ సినిమాని ఇంతకో కొనుక్కొని ఏ పండకో పబ్బాకో వేసుకొని ఓ 10 యాడ్లు తెచ్చుకుంటాడు. అవునా? నువ్వు దాన్ని కూడా చోరీ చేసావు. 10 మందికి సంబంధించి వాడు దొంగతనం చేసింది నీకు ఇచ్చాడు. నీకు బంగారం కావాలోయ్, నేను చైన్ స్నాచింగ్ చేసి నీకు ఇచ్చా, నువ్వు కూడా దొంగవేగా. అంతే కదా. మరి నేను సినిమా దొంగతనం చేసి నీకు ఇచ్చా, నువ్వు దొంగవే, నా తోడు దొంగవి నువ్వు. ఇప్పుడు ఐబొమ్మను ఆదరించే వాళ్ళందరూ కూడా వీడు దొంగ అయితే వీళ్ళంతా తోడు దొంగలు. ఇప్పుడు చెప్పు, వీళ్ళని ఒక్కడిని మాట్లాడమను. సిగ్గనిపించట్లేదా ఒకడికి కూడా? మొబైల్లో చూస్తున్నా, అట్లా చూస్తున్నా, ఇట్లా చూస్తున్నా, మా కోసం మరి టికెట్ రేట్లు ఎందుకు పెంచావు అని అడుగుతున్నాడు. వాళ్ళు ఇష్టం అవి పెంచుకుంటారు. చిల్లర ఉంటే చూడు, లేకపోతే ఇంట్లో కూర్చో. అదేమన్నా సామాన్యులకు అందుబాటులో రావడానికి రైల్వే టికెట్లా, ఆర్టీసీ టికెట్లా? నీ దగ్గర ఉంటే చూడు, అంతే. నువ్వు సామాన్యులకు అందుబాటులో రావాలని బంగారం గురించి ఎందుకు మాట్లాడట్లా? మరి చెప్పి వెళ్ళి బంగారం షాపుల ముందు ధర్నాలు చేయండి. 15,000కే ఇవ్వాలి, 15,000కే ఇవ్వాలి, 10,000కే ఇవ్వాలి, లేదా రేషన్తో పాటు మనిషికి ఇంత ఇవ్వాలి చెప్పు నెలలకి. దెన్ మరి నీకు అవసరం కదా, ఖచ్చితంగా కావాలిగా. ఎట్లా ఉన్నారంటే మనుషులు. అంటే అసలు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అసలు పోలీసులకి సవాల్ విసిరి హైకోర్టును కూడా హ్యాక్ చేసేసి, అంత అవసరమా? అంటే ఎప్పటికైనా దొంగతనం చేసినోడు ఎప్పటికైనా దొరుకుతాడు కానీ దొరకను అనే లాంటి వాళ్ళు ఇట్లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచ్ ప్రభాకర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకుందామని ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ? పట్టుకోలేవు, బికాజ్ హీఈస్ అబ్రాడ్. బట్ నచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డిని తిడతాడు, లోకేష్ని తిడతాడు, చంద్రబాబు నాయుడుని తిడతాడు, అందరు నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతాడు, ఆడోళ్ళని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, గలీజ్గా తిడతాడు, వాళ్ళ బాడీ షేమింగ్ చేసి మరీ తిడతాడు, దరిద్రంగా తిడతాడు. పట్టుకుంటావా? రేపు పట్టుకుంటారా అంటాడు.
సిబిఐ నా కొడుకులు నన్ను ఏం చేయలేడంటే సిబిఐని కూడా అంటాడు. వై అక్కడ ఉన్నసేపు యూ కాంట్ గో దేర్, వాడు ఇక్కడికి వస్తే యూ కెన్ డూ ఎనీథింగ్. సో పాపం వీడి కర్మకాలి మరి ఎందుకు వచ్చాడో తెలీదు. యాక్చువల్గా కుకట్పల్లిలో ఒక డీసెంట్ ఫ్లాట్ ఉంది, వచ్చినప్పుడల్లా అక్కడ కాలు చాపుకొని కూర్చొని స్నానం చేసి పళ్ళు దొంగకొని వెళ్తాడు ఇక్కడ చిన్న చిన్న రాజకార్యాలు పెట్టుకోవడానికి. అమీర్పేట నుంచి ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి కొంచెం చిల్లర ఇటేమైనా పడితే అవి జమ చేసుకొని వెళ్ళడానికో లేకపోతే ఇంకేమైనా లావాదేవీలు మాట్లాడుకోవడానికో వెళ్ళేవాడు. ఇంతకు ముందు అంటావా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిన అద్భుతమైన ప్రభుత్వం ఉంది కదా 10 ఏళ్ళు, అప్పుడు యాడ్లు కూడా వేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ. అట్లాంటి వాళ్ళు కూడా వీడి ఐబొమ్మలో పెడితే వీడు ఆ చిల్లర చెక్కులో గిక్కులో వసూలు చేసుకోవడానికి కూడా వచ్చి ఉంటాడు. వాళ్ళ ఆవిడ పిల్లల్ని అయితే చూడడానికి రాలేదు, ఎందుకంటే కరోనాకి ముందే అనుకుంటా వాళ్ళు విడిపోయారు మోస్ట్లీ. అటు ఇటుగా కరోనా టైంలో సమ్మన్ పిల్లోడు పుట్టిన తర్వాత ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒక పాప, దే గాట్ డివర్స్డ్. ఎందుకు డివర్స్ అయ్యేవంటే దానికి వీడు స్టోరీ చెప్పాడు. అప్పట్లో 1,00,000 ఎంతో సంపాదించేవాడంట, కానీ అత్తమామలు ఇంకా ఎక్కువ కావాలి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, వాడిని చూడు వాడెంతది, వీడిని చూడు వీడెంత సంపాదించు, నువ్వు ఇంత పెద్ద కంపెనీకి CEO అంటున్నావు. లేదండి ఉన్నాయన్నీ నాకు శాలరీస్కే పోతున్నాయి, రాబడి రావట్లా. కంపెనీ పెట్టినోడికి తెలుసు ప్రాబ్లమ్స్, వాళ్ళకట్లా కాదు. మేము చెప్పుకోవడానికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి SEO CEO అని చెప్పుకుంటున్నాము, నువ్వేమో అసలు ఏమీ తేవట్లా నాకు అని చెప్పేసి వాళ్ళంటే అక్కడ కటిఫ్ చెప్పేశారు వాళ్ళకి. ఆ టైంలో వీడు ఏం చేశాడంటే ఏదో రకంగా సంపాదించాలని చెప్పి హ్యాకింగ్ వైపు వెళ్ళాడు. హ్యాకింగ్ వైపు డబ్బులు బాగా ఇన్నొచ్చేసరికి ఇదిగో అని చూపించేసి, అయినా మీకు ఎందుకు ఇవ్వాలి, లేనప్పుడు నన్ను అన్నన్ని మాటలు అన్నావు, ఉన్నప్పుడు నేను నీకు ఇచ్చి నేను ఎందుకు ఫూల్ అవ్వాలి, నో కటిఫ్ ఇవన్నీ నేనే ఉంచుకుంటా అనుకున్నాడు. సరే అంతవరకు ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. నీ తండ్రి ఏం పాపం చేశాడు, నువ్వు పట్టుకుంటే నీ అకౌంట్లో 3 కోట్లు సీజ్ చేశాం పట్టుకున్నప్పుడే. అంటే లైక్ యువర్ పాకెట్ మనీ, నువ్వు పట్టుకున్నప్పుడు నీ పాకెట్ మనీ 3 కోట్లు, 3 CR పాకెట్ మనీ మెయింటైన్ చేస్తా, 3 పూటలు తినట్లా పెద్ద మనిషి. నువ్వు చూసుంటావు వాళ్ళ ఫాదర్ని, 3 పూటలు తినట్లా, ఓపిక ఉంటే వండుకుంటున్నాడు ఏదో రేషన్ బియ్యమో లేకపోతే ఆయనకు వచ్చే పెన్షనో వాట్ ఎవర్, ఓపిక ఉంటే. లేదు అంటే బయట ఇంత ముద్ద ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నాడు. అంత అవసరం ఏంటి, ఎందుకు అలా తినాలి అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, వీళ్ళకి తెలియదు. వీడికి కొడుకు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎప్పటికన్నా వస్తాడులే, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడుగా, ఓకే. పెళ్ళము లేదు, ఇంకెవరు లేరు, ఇది వారసత్వ సంపద ఈ డబ్బా, నేను పోతే ఇది ఎవరు తీసుకెళ్ళిపోతాడో అని ఆ డబ్బా కాపాడుకోవడానికి తెల్లారితే కళ్ళు తెరిచి ఆ డబ్బా చూసుకోవడానికి ఇంత తింటారు వాళ్ళు, అంతే. అంటే జస్ట్ ఆ డబ్బా కోసం బతుకుతారు. ఏదో రోజు ఇది ఎవరికన్నా చేతిలో పెట్టి పర్లేదు నా కొడుకు చేతిలో నా మనవడి చేతుల్లోనో ఉంది అనుకుంటే హ్యాపీగా చచ్చిపోతారు వాళ్ళు. అట్లాంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఎప్పుడో మానసికంగా చనిపోయాడు. జస్ట్ ఆ హౌస్ ఎంతో ఇంత ఉంటుంది వైజాగ్లో. ఇప్పుడు ఇంకా రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా, ఆయన కావాలంటే అమ్ముకోవచ్చు కూడా, ఆయన ఇష్టం. కానీ లేదు, ఏంటో మరి ఆ ముసలైన పాపం ఇంత తినడానికి ఇబ్బంది పడతా అది కాపాడుకుంటూ ఉన్నాడు. కొడుక్కి ఇద్దామనే వీడు కనీసం ఎప్పుడు 1,00,000 కూడా ఇవ్వాల కంపెనీ పెట్టినప్పటి నుంచి, కానీ ఇంకెప్పుడైనా కానీ. ఏంటో 2 ఏళ్ల క్రితం మాట్లాడాను, ఆయన కూడా తప్పు చేసిన శిక్షించమనే చెప్తున్నాడు. అండ్ వాళ్ళ తరఫున ఇంకా వైజాగ్లో కూడా కొన్ని ఆస్తులు అవి ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా పోలీసు సీజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంత చేసి వీడు ఇన్ని సినిమాలు 50,000 60,000 సినిమాలు హ్యాక్ చేసి వాటిని పబ్లిష్ చేసి వాడు సంపాదించింది ఎంత అంటే 20 కోట్లు. ఇక్కడ నష్టం 20 కోట్లు కూడా బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. 20 కోట్లు సినిమాల పైన, 20% సినిమాల పైన, 80% బెట్టింగ్ యాప్స్ అట్లా. అండ్ ఆ 20 కోట్లకి ఇక్కడ నిర్మాతలుగా 3,500 కోట్లు నష్టం. అది అంటే ఒకరి దగ్గర డేటా చోరీ చేసి ఇంకొకరికి ఫ్రీగా చూపించేసాడు. ఇది వీడు చేసిన డ్యూటీ. ఇప్పుడు ఇతని మీద నువ్వు అరెస్ట్ చేసినా కూడా మనకున్న కోర్టులు చట్టాలు ప్రకారంగా, అది IPC అయినా BNS అయినా, హీ కెన్ కమ్అట్ ఈజీలీ. మంచి లాయర్ని పెట్టుకుంటే ఎందుకు చెప్పు, వాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా బలవంతంగా, పెట్టుబడులను ఆకర్షించాలా, మనీ మానిటరీ కైండ్ ఆఫ్ థింగ్ ఏం చేయాల వాడు. సో వాడికి అది బెయిలబుల్ అఫెన్స్. కానీ వీళ్ళు ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు. ఇదేమైనా మనీ లాండరింగ్కి సంబంధించి ఏమన్నా ఉంటే, మనీ లాండరింగ్ PML యాక్ట్ ప్రకారంగా అయితే నీకు బెయిల్ లేకుండానే, అసలు నీకు నోటీస్ ఇవ్వకుండా కూడా నేను అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళకంటూ కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి, మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇకపోతే
ఇతని అరెస్ట్. ఒరే ఏమేం చేసావో చెప్పురా అంటే, నేను ఒకడినే ఆమె ఏక్ నిరంజన్, నాకు ఎవడు లేడు, నేను ఒకడినే ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నాను, ముందెవడు లేడు వెనకెవడు లేడు, నన్ను ఏం చేసినా నాకు ఏం లేదు, ఎందుకంటే నా కోసం ఏడ్చేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ లేరు. 3 రోజుల నుంచి ఉన్నాడు, బెయిల్ కనీసం ఎవరు ములాఖత్ రాలా. 2 అడ్వకేట్లు వచ్చారు, నీ తరఫున మేము వాదిస్తాం రా అంటే, నేను మాట్లాడా మీతోని, ఏమో మరి మీరు ఎందుకు వచ్చారో నా దగ్గర తెలియదు, నా ఫ్రెండ్ ఎవడు అడ్వకేట్ని పెడతా అన్నాడు, ఆయన వస్తేనే నేను అన్ని మాట్లాడతా, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నాడు. అంటే మొత్తం అన్ని తెగించేసి ఉన్నాడు. కానీ ఇతన్ని కనుక ఈసారి వదిలితే మళ్ళీ రాడు కదా, బొమ్మలకు మీద బొమ్మలు చూపిస్తాడు, ఐ బొమ్మలు లాంటి సైట్లు కనీసం 10 పెడతాడు వాడు. సో అతన్ని సక్రమంగా యూజ్ చేసుకుంటే, లైక్ ఇప్పుడు ఆన్లైన్లో మనకు స్పిన్ కొడితే వస్తాయి WWIN అని, అండ్ ఏదో అటు ఇటు జరిపితే ఆ గిఫ్ట్ ఇట్లేసి 10 లక్షలు ఇట్లు వస్తాయి, అది వస్తాయేమో అని చెప్పి నీకు నాకంటే తెలుసు కాబట్టి వీ విల్ నాట్ గో. కొంతమంది ఉంటారు పాపం, ఈ రోజుల్లో సెల్ ఫోను కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంది, ఆఫీస్ బాయ్ల దగ్గర ఉంది, చదువుకున్నోడి దగ్గర ఉంది, జెప్టో జొమాటో చేసే పిల్లల దగ్గర కూడా ఉంది, నెలకి 5,000 10,000 సంపాదించే వాళ్ళ దగ్గర కూడా ఉంది. అవునా, పొద్దంతా కష్టపడి వస్తాడు పాపం, ఒక రోడ్లన్నీ తిరిగి అక్కడ ఇక్కడ డెలివరీ చేసేసి రాత్రి ఇంటికి వస్తాడు, ఇంకేంటి నా జీవితం, నేను ఏమైపోవాలి అని అనుకుంటాడు. ఎంతమంది వేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంకి ఏదో ఇట్లా డబ్బులు కనిపిస్తాయి, వెంటనే నొక్కేస్తాడు. వాడి దాంట్లో ఎంత ఉంటాయి, మహా అయితే 10,000 20,000 అవి కూడా పోతాయి. అట్లా ఎంతమంది పోయి ఉంటాయి, వాటిని మనం హ్యాక్ చేసి వెనక్కి తేవచ్చు. లింక్ కొట్టగానే OTP వస్తుంది, మీకు ఏదో వస్తుంది, అవి కూడా చాలా మంది ఇట్లాంటి వాళ్ళన్నీ వీడికి తెలుసు బాగా. సో ఇతని హెల్ప్తో వీళ్ళందరినీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్యాంకులో కూడా ఏదో చేస్తే బ్యాంక్లో నుంచి కొన్ని కోట్లు ఒకరి అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. అట్లాంటి స్కామ్లు కానీ, బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిలో వచ్చే స్కామ్స్ కానీ చాలా ఉన్నాయి. మాట్లాడుకుంటే 1-2 కాదు, మనకు తెలిసి కొన్ని, తెలియనివి ఇన్ని ఉంటాయి. ఎప్పుడో కానీ బయటికి రావు. డిజిటల్ అరెస్ట్ చేస్తారు. మొన్న నాగార్జున గారు చెప్పినట్టు మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారండి. ఇట్లాంటివన్నీ కూడా, అంటే కనీసం వాడికి అంత నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు, బట్ అంత నాలెడ్జ్ లేకుండానే ఇంచుమించు ఆ మాత్రం నాలెడ్జ్ అయితే ఉంది. ఆ రూట్ లో ఒక నాలెడ్జ్ ఉంది. అంత నాలెడ్జ్ లేనప్పుడు హైకోర్టుని ఎలా హ్యాక్ చేసేస్తాడు? అదేమా, ఆ రూట్ లో నాలెడ్జ్ ఉండడం వేరు, ఆ రూట్ లో PhD చేయడం వేరు. అంటే వీడు డిగ్రీ వరకే ఆ రూట్ లో ఉన్నాడా, PhD నాలెడ్జ్ ఉందా తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ ఉండుంటే వీడు అడిగితే లేదనే అంటాడుగా. తెలిసినా కూడా ఓహో ఇట్లా చేయొచ్చా, మనం ఇంకా వీడికి కొన్నిసార్లు వీడికి తెలియకపోతే మనం నేర్పినట్టు అవుతుంది. అవును, కొత్త వీడికి పెట్టినప్పుడు మనం వదిలేసినప్పుడు ఆ టైప్ స్కాములు చేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా స్కాము, ఇది నువ్వు దాన్ని బ్యాన్ చేసి పడేసావు. ఒరే నీ తెలివిని ఉపయోగించి ఈ రూట్లు చెప్పు అని నువ్వు అడుగుతావు. ఓహో ఇన్ని రూట్స్ ఉన్నాయా అని వాడు తెలుసుకుంటే. అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం కన్నా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఈ దొంగలందరినీ పట్టుకోవచ్చు కదా. అలా సజ్జనార్ గారు కూడా డిపార్ట్మెంట్ లో మొన్న దాకా లేరు, RTCకి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ మీద చాలా యుద్ధమే చేశారు. దొరికింది కూడా అలాగే 1x 2x బెట్లను ఛేదించుకుంటూ వెళ్తే 2 IP అడ్రస్లు ఇక్కడ దొరికాయి. ఆ మూసాపేట ఫ్లాట్ నుంచి అక్కడ దాన్ని నిఘా పెడితే వచ్చాడు చక్కగా సూట్ కేసు పట్టుకొని. కానీ భలే వచ్చాడు అసలు. ఇక్కడ ఓ పక్క అరెస్ట్లు అవుతా ఇన్ని జరుగుతున్నా కూడా వాడు అంత ధైర్యంగా రావడం చాలా గ్రేట్. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ మిస్సెస్ పట్టించారు ఇతన్ని. మిస్సెస్ మాట వినేది లేదు. వీడు విడాకులు కావాలన్నా కూడా నీ చట్టం ప్రకారంగా వాడు భరణం ఇవ్వాలి. వాడు కరేబియన్ దీవులో ఉంటే నీకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను వదులుకున్నాడు పూర్తిగా. ఒక లావాదేవీ కోసమే వచ్చుంటాడు. ఎలాగో వచ్చాం కదా ఇవన్నీ సెట్ చేద్దాం అనుకొని కూడా ఉండొచ్చు. లేదా ఎప్పుడో మమకారం చేశారే నాకు ఓ కూతురు ఉంది కదా ఆమె నన్ను ఏదన్నా సెట్ చేద్దాం, లేదా ఈ ఫ్లాట్ కూతురు పేరు మీద రాద్దాం. సమ్ టైమ్స్ పీపుల్కి ఎంత కాదన్నాకో ఒక దగ్గర ఎమోషన్ అవుతాడు. ఆ చిన్న ఎమోషన్తో దొరికిపోతారు. ఇప్పుడు ఐబొమ్మ ఓవరాల్గా ఈ మూవీస్ వచ్చే పైరసీలన్నీ క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆహా వాళ్ళకి కానివ్వు, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కానివ్వండి. ఎందుకని ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ నీకు బాగా అలవాటైంది కాబట్టి రెగ్యులర్గా అందరి నోట్లో నానొద్దు. నువ్వు చూసావా నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఐబొమ్మలు ఉందిరా డౌన్లోడ్ చేసుకో అంటే అంత ఈజీ అయిపోయింది. ఆ ఈజీ ప్లాట్ఫామ్ని నువ్వు తుంచగలిగావు. కానీ లాంటివి ఇంకొన్ని ఉంటాయి సబ్స్టిట్యూట్స్ ఏవేవేవేవో అవి తెలియదుగా చాలా మందికి. మూవీ రూల్స్ ఎవరు అవి ఎవడో ఇది ఇంకా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అది, దాన్ని ఎవడేం చేయలేడు అన్నట్టు ఉంది. ఇది వీడంటావా ఐ బొమ్మ
బప్పం బప్పం. ఇలాంటి పేర్లు తెలుగులోనేగా పెట్టేది, తెలుగోడే. తెలుగు. అయితే ఇక్కడో అక్కడో ఉంటాడు అని తెలిస్తే కొంచెం ఈజీ. ఈ మూవీ రూల్స్ మొత్తం విస్తరించి డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.